భగవంతుడు ప్రతి మనిషికి ఈ శరీరం నీది కాదు, ఇది నీ అద్దె ఇల్లు అని చెప్తూ 3 హెచ్చరికలు ఇస్తాడు. 1 చూపు మందగించి కళ్ళకు కళ్ళ జోడిస్తాడు. 2 పళ్ళు ఊడగొడతాడు. 3 జుట్టు నెరిసిపోయేలా చేస్తాడు. మొదటిది ఇచ్చినప్పుడు అర్థం చేసుకోకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి కళ్ళజోడు తగిలించుకుంటామే తప్ప ఇలా ఎందుకు జరిగింది అని తెలుసుకోము. రెండోది వచ్చినప్పుడు పళ్ళకు టింకరింగ్ వేయిస్తారు. రకరకాల పేస్టులు వాడి ఉన్న పళ్ళు కూడా ఊడగొట్టుకొని పళ్ళు కట్టించుకుంటాము, అయినా అర్థం కాదు. మూడవది తలమెరుపు వచ్చి ముసలితనంతో జుట్టంతా తెల్లబడి 3వ వార్నింగ్ ఇచ్చినా సరే ఈ ఇల్లు నాది, ఈ శరీరం నాదని రంగులు వేస్తారే తప్ప అప్పటికీ అర్థం కాదు. ఇక చివరగా యముడు దిగుతాడు రంగంలోకి. మెడకు తాడు వేసి లాక్కొని వెళుతూ, ఒరేయ్ ఈ శరీరం నీది కాదురా అని ఎన్ని నోటీసులు పంపినా వినకుండా నాది నాది అంటే దాని ఓనర్ ఊరుకుంటాడా చెప్పు? నీకు ఇంటికి అద్దె కట్టే యజమాని అంటే భయం ఉంది, కానీ ఈ శరీరం అద్దెకిచ్చిన యజమాని అంటే భయం లేక కనీసం తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయకుండా నాది నాది అన్నావే, ఏది ఇప్పుడు చూపించు నీది అనేది ఇక్కడ ఏదుందో అని నరకంలో పడేసి నానాయాతనలు పెట్టి, ఒరేయ్ ఈసారైనా తెలుసుకొని మనసుకొని తిరిగి రారా అని భూమి మీదకి మళ్ళీ పంపుతాడు. గ్రంథాలు చదివి సద్గురువులను ఆశ్రయించి సత్సంగాలు చేస్తూ ఆత్మజ్ఞానం పెంచుకొని సాధువులు చేసే జన్మరాహిత్యాన్ని అంటే మోక్షాన్ని పొందాలి. మనకు ఏది లభించినా అది ఈశ్వర అనుగ్రహమే. మనం నిజానికి భగవంతుడికి ఏమి ఇవ్వవలసిన పనే లేదు. భగవంతుడికి మనం పత్రమో పుష్పమో ఫలమో తోయమో సమర్పించడం అన్నది మనం భగవంతుడి యందు చూపించే కృతజ్ఞత భావం మాత్రమే. మనకు ఈ దేహాన్నిచ్చి, మనకు సంపదలిచ్చి, మనకు పుత్ర పౌత్రాదులనిచ్చి కాపాడుతున్న పరమాత్మకు మనం సమర్పించే వస్తువులన్నీ ఆయనకు మనం కృతజ్ఞతను వెల్లడించడానికే తప్ప నిజానికి ఈశ్వరుడికి కావలసింది ఏదీ లేదు నీ దగ్గర. ఓం నమః శివాయ. హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి.